హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు రైటింగ్ స్టోరీస్. ఈరోజు స్టోరీ వచ్చి కర్ణాటకలో తుముకూరు డిస్టిక్ కుణిగల్లో సీనప్పనహಳ್ಳಿ అనే ఒక గ్రామం ఉంది. అక్కడ జరిగింది. ఈ ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ వచ్చి మంజునాథ్ మళ్ళీ హర్షిత. మంజునాథ్, హర్షిత భార్యాభర్తలు. ముందుగా మంజునాథ్ బామ్మతో కలిసి ఉండేవాడు. తనకు తల్లిదండ్రులు లేరు. అలాగే బామ్మను చూసుకుంటూ పనికెళ్ళి వస్తూ ఉండేవాడు. అప్పుడు బామ్మ అంటే వీడికి పెళ్లి ఏజ్ వస్తుంది. పెళ్లి ఏజ్ వచ్చిన వెంటనే అప్పుడు వీళ్ళ బామ్మ వీడికి పెళ్లి చేయాలి అని డిసైడ్ చేస్తుంది. ఆ క్రమంలోనే హర్షిత అనే ఒక అమ్మాయి దొరుకుతుంది. పక్క గ్రామంలోనే ఉంటుంది. హర్షిత అనే ఒక అమ్మాయి దొరుకుతుంది. ఇద్దరికి జాతకాలు బాగానే కలిసి వస్తాయి. పెద్దలందరూ కలిసి ఇద్దరికి పెళ్లి కూడా చేస్తారు. హర్షిత మళ్ళీ మంజునాథ్కి పెళ్ళైన ఒక 2 monthsకే అంటే February 3rd, 2023లో మంజునాథ్ బర్త్డే ఉంటుంది. ఆ రోజు మంజునాథ్ బర్త్డే ఉంటుంది. మార్నింగ్ అంతా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాడు. పెళ్ళంతో కలిసి, ఫ్రెండ్స్తో కలిసి బాగానే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఆ రోజు నైట్ వాడికి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్లో అంటే ఫ్రెండ్స్ పిలుస్తారు, ఇలా పార్టీ చేసుకుందాం రా అని పిలిచిన వెంటనే భార్యతో చెప్తాడు, ఇలా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, నేను పార్టీకి వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను అని చెప్పేసి వెళ్తాడు. ఇలా వెళ్ళిన వాడు నెక్స్ట్ డే రాడు. అప్పుడు హర్షిత తన రిలేషన్స్కి చెప్తుంది, ఇలా నైట్ వెళ్ళాడు, ఇంకా రాలేదు అని చెప్పే క్రమంలోనే వాళ్ళకు ఒక న్యూస్ వస్తుంది. లేదు, మంజునాథ్ ఇలా చనిపోయాడు, చెరువులో పడి చనిపోయాడు అంట అనే ఒక న్యూస్ వస్తుంది. సరే అని అందరూ కలిసి వెళ్తారు. వెళ్ళి చూస్తే మంజునాథ్ చెరువులో పడి చనిపోయి ఉంటాడు. పోలీసులు వచ్చి అప్పటికల్లా ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేసి ఉంటారు. పోలీసులు ముందుగా ఏమనుకుంటారంటే తాగినాడు, అంటే చాలా తాగినాడు, అలాగే చెరువులో పడి చనిపోయాడు అనే బేసిక్ ఇన్వెస్టిగేషన్ని చేస్తారు. అయితే ఇక్కడ పోలీసులు బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆగిపోరు. మంజునాథ్కి చివరి కాల్ ఎవరి నుంచి వచ్చింది అని చెక్ చేస్తే అప్పుడు రఘు అనే అతని పేరు బయట వస్తుంది. ఈ రఘు ఎవరంటే హర్షిత వాళ్ళ అన్నయ్య. సరే, వీడెందుకు ఫోన్ చేశాడని వీడిని అదుపులోకి తీసుకొని ముందుగా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేస్తే, లేదు సార్, ఆ రోజు పార్టీ ఉన్నింది, పార్టీ ఇస్తానని పిలిచాను, వచ్చాడు, తాగాడు, వెళ్ళిపోయాడు, నాకు అక్కడి వరకే తెలుసు, అయితే ఇలా తాగేసినే చెరువులో పడి చనిపోయాడని వాడు కూడా చెప్తాడు. పోలీసులు ఎప్పుడైతే వీడి మాటల్ని నమ్మకుండా వీడికి స్ట్రాంగ్గా కోటింగ్ ఇస్తారో అప్పుడు వీడు నిజాలని బయట పెడతాడు. ఎవడు? రఘు అనేవాడు నిజాలనే బయట పెడతాడు. అప్పుడు రవికిరణ్ అనే ఇంకొక అతని పేరు కూడా వస్తుంది. వీడిని కూడా అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఈ రఘు, హర్షిత, మళ్ళీ రవికిరణ్ ముగ్గురు కలిసి ప్రీప్లాన్డ్గానే మంజునాథ్ని చంపేశారు అని తేలుతుంది. పోలీసులు ముందుగా రఘుని అడుగుతారు, ఎందుకు నువ్వు చంపావు? మంజునాథ్ నీ చెల్లి భర్తే కదా, ఎందుకు వాటిని చంపావు అని చెప్తే అప్పుడు ఈ స్టోరీలో ఒక కొత్త అక్రమ సంబంధం బయటపడుతుంది. ఈ హర్షిత మళ్ళీ రఘు వచ్చి వరుసలో అన్నయ్య చెల్లి అవుతారు. ఇలా అన్న చెల్లి మధ్యలోనే అక్రమ సంబంధం ఏర్పడి ఉంటుంది. ఆ సంబంధం వచ్చి తరచూ జరుగుతూనే ఉంటుంది. రఘు వచ్చి హర్షిత వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే తను బెడ్రూమ్కి తీసుకెళ్ళి బాగానే ఎంజాయ్ చేసేది. అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడే వచ్చేవాడు రఘు, ఇంట్లో ఎవరు లేనప్పుడే వచ్చేవాడు. అన్నయ్య కాబట్టి అంటే వీళ్ళిద్దరి మధ్యలో అక్రమ సంబంధం ఉంది అని ఎవరికి కూడా అనుమానం వచ్చి ఉండదు. ఆ క్రమంలోనే వీళ్ళిద్దరి మధ్యలో అక్రమ సంబంధం పీక్స్కి వెళ్ళి ఉంటుంది. ఎలా అంటే ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలి, ఇద్దరు కలిసి ఉండాలి అని ఇద్దరి మధ్యలో బాండింగ్ అవుతుంది. అయితే ఇది జరగదు. ఎందుకంటే అన్న చెల్లి పెళ్లి చేసుకుంటామంటే రిలేషన్షిప్లో ఎవరు కూడా ఒప్పుకోరు. అలా అయ్యి వీళ్ళిద్దరు జస్ట్ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే హర్షితకి ఆ మంజునాథ్తో పెళ్లి కుదురుతుంది. పెళ్లి కూడా అయిపోతుంది. ఇలా పెళ్లి అయినా కూడా హర్షిత మళ్ళీ రఘు వచ్చి ఇల్లీగల్ రిలేషన్షిప్ని కొనసాగిస్తూ వస్తూ ఉంటారు. అయితే హర్షిత చెప్తుంది, లేదు, ఇలా మనము ఎప్పటికీ కలిసేకి అవ్వదు, మనం ఇలా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అంటే నా మొగుడు మంజునాథ్ని చంపేయాలి, అప్పుడే మనం ఇద్దరు కలిసి ఉండొచ్చు. ఎలా అంటే నా మొగుడిని నువ్వు చంపేస్తే చిన్నప్పుడు అంటే చాలా చిన్న వయసుకే మొగుడిని కోల్పోయింది అని నా మీద అందరికీ సింపతి వస్తుంది, అప్పుడు నాకు మళ్ళీ పెళ్లి చేసేకి అందరూ ముందవుతారు, నేను అప్పుడు నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తాను, ఇలా అయ్యి మనం ఇద్దరు కలిసి ఉండొచ్చు అని రఘుకి ఐడియా
ఇస్తుంది. ఈ ఐడియా వచ్చి రఘుకి కూడా నచ్చుతుంది. అప్పుడు రవికిరణ్ అనే అతన్ని కాంటాక్ట్ చేస్తాడు. ఇలా కాంటాక్ట్ చేసి ఇలా మంజునాథ్ని చంపేయాలి అని చెప్తే వాడు 5 lakhsకి డిమాండ్ చేస్తాడు. ఈ విషయాన్ని వచ్చి హర్షితకి చెప్తే అప్పుడు హర్షిత తన భర్తే దాచిన డబ్బులోనే 5 lakhs ఇస్తుంది. సరే తీసుకో, అంటే నేను ఈ 5 lakhs ఇస్తూ ఉండేది మంజునాథ్కి తెలిసే లోపే వాడిని చంపేయాలి అని చెప్పి సుపారీ ఇస్తుంది. సరే అని రఘు ఆ డబ్బును తీసుకెళ్లి రవికిరణ్కి ఇస్తాడు. అంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా మంజునాథ్కి ఏ ఒక్కటి కూడా డౌట్ వచ్చిండేది కదా. ఎందుకంటే పెళ్ళైన కొత్త భార్య కూడా బాగానే ఉండింది, బాగానే మాట్లాడుతూ బాగానే పలకరిస్తూ బాగానే ఉండింది, చాలా బాగానే ఉండింది. February 3rd, 2023లో మంజునాథ్ బర్త్డే ఉండింది. ఆ రోజు బర్త్డే అంతా బాగానే సెలబ్రేట్ చేసుకున్నాడు. భార్యతో కలిసి టెంపుల్కి వెళ్ళొచ్చాడు, మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకున్నాడు, ఇంటికి వచ్చాడు, పడుకొని ఉన్నాడు. 12 o'clockలో మంజునాథ్కి ఒక ఫోన్ వస్తుంది, రఘు నుంచి ఒక ఫోన్ వస్తుంది. అంటే బావే కదా ఫోన్ చేసి ఇలా బర్త్డే నిన్ను మార్నింగ్ నుంచే మీట్ అవ్వలేదు, రా ఇలా పార్టీ చేసుకుందామని పిలిచిన వెంటనే సరే అని వెళ్ళిపోతాడు. వెళ్ళిన వాడు నెక్స్ట్ డే అయినా కూడా రాడు. ఆ రోజు ఏం జరుగుతుందంటే వీడిని అంటే మంజునాథ్ని బర్త్డే పేరుతో పిలిచి గొంతు నులిమి చంపేస్తారు. ఈ రఘు మళ్ళీ రవికిరణ్ ఇద్దరు కలిసి గొంతు నులిమి చంపేస్తారు. చంపేసి చెరువులో పడేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే వచ్చి మంజునాథ్ బాడీ అయితే దొరుకుతుంది. అప్పుడు బాడీ దొరికినప్పుడు పోలీసులు ఏమనుకుంటారంటే వీడు తాగేసి చెరువులో పడి చనిపోయాడు అని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే పోలీసులు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారో అప్పుడే మంజునాథ్ని ఈ హర్షిత, రఘు మళ్ళీ రవికిరణ్ ముగ్గురు కలిసి ప్రీప్లాన్డ్తోనే చంపేశారు అని ఈ కేసులో తేలుతుంది. చివరిగా ఈ కేసులో హర్షిత మళ్ళీ రఘుకి బెయిల్ దొరుకుతుంది. ఈ రోజుకి కూడా వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తూ బాగానే ఉన్నారు. ఇక్కడ మంజునాథ్తో బలయ్యాడు. హర్షితని పెళ్ళైన వల్లే మంజునాథ్ అయితే బలయ్యాడు. బట్ ఈ కేసులో వచ్చి ఇప్పటి వరకు ఎవరికి కూడా శిక్ష పడలేదు. ఈవెన్ ఆ రవికిరణ్ కూడా బయటే ఉన్నాడు, బెయిల్ మీద బయటే ఉన్నాడు. ముగ్గురు కూడా బెయిల్ మీద బయటే ఉన్నారు. హర్షిత మళ్ళీ రఘు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. రవికిరణ్ వాడి పాటుకోడు పని చేసుకుంటూ వాడు కూడా హ్యాపీగానే ఉన్నాడు. ఈ కేసులో బలైంది మాత్రం మంజునాథ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇండియన్ లా అలా ఉంది. ఇలా మనము క్వశ్చన్ చేయడానికి కూడా కుదరదు. సో ఈ స్టోరీ గురించి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కనెక్ట్ అయ్యి ఉండండి, కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.